హాయ్ అందరికి. తమిళ చూసారు కదండి. ఏంటంటే చిన్న వయసులో మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి అని చెప్పేసి అనేది ఉంది కదండి. అయితే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఏజ్ లో అన్ని మోకాలు నొప్పులు నడుము నొప్పులు అని చెప్పేసి అంటున్నాం కానీ వెనకటి కాలంలో అంటే ఇప్పుడు మన జనరేషన్ అమ్మమ్మలు తాతయ్యలు ఎంత హెల్తీగా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్ ఉన్నారు. వాళ్ళు పొద్దుగా లేస్తే పొలం పనులకు వెళ్ళడము, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవడం, అసలు ఖాళీగానే ఉండరు. మనకంటే వాళ్ళు 100 టైమ్స్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు. వాళ్ళు హెల్తీగా ఉన్నారు. మనం అసలు వాళ్ళతో పోల్చుకుంటే మనం అసలు ఏం పని కూడా చేయము. అయినా కూడా మనకు అన్ని నొప్పులే. ఎందుకు ఇట్లా అని చెప్పేసి అంటే వాళ్ళకు మనకి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళు ఎర్లీగా లేస్తారు. మార్నింగ్ 5 కట్ట లేచి ఫస్ట్ ఇంట్లోనే ఉండరు. వాళ్ళు బయటికొచ్చి ఎండలో అంటే పొలాలకెళ్తారు. ఇంట్లో పని చేసుకొని పొలాలకెళ్తారు. వాళ్ళకి ఖచ్చితంగా మార్నింగ్ వచ్చి ఎండ వాళ్ళకి ఖచ్చితంగా ఫోకస్ అవుతుంది. వాళ్ళ మీద పడుతుంది. అలా ఎండ పడడం వల్ల విటమిన్ డి3 వాళ్ళకొస్తుంది. అది ఒకటి. మళ్ళీ ఏవ్ ఒకటే రకం పనుండదు వాళ్ళకు. చాలా రకాల పనులు జేస్తారు. ఎట్లా అంటే పొలం దాకా కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ ఎళ్ళేవాళ్ళు. మార్నింగ్ గాని నడుచుకుంటూ ఎళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ప్లస్ ఇంట్లో పనులు. ఇంట్లో వాళ్ళకి పెద్ద పెద్ద ఇండ్లు ఉంటుండే. పల్లెటూరులో వాళ్ళకి గాని ఎనకటి కాలంలో పెద్ద పెద్ద ఇంట్లు ఉంటుండే. వాటికి వాటికి వంగి నడవడము, ఊడవడము, చల్లడము, ముగ్గులేయడము అవన్నీ ఎక్సర్‌సైజులే. ఇప్పుడు మనం జేయట్లే గానీ వాళ్ళు అవన్నీ ఎక్సర్‌సైజ్ రూపంలో వాళ్ళకి అవన్నీ వెళ్తుండే గాబట్టి ఎవ్వరు గూడా లావుండకపోదురు. అసలు పెయిన్స్ అనేటివి జాయింట్ పెయిన్స్ అనేటివి వాళ్ళకు ఉండకపోతుండే. ఎంతో కొంతమందికి అసలేదో 1%, 2% అట్లా ఉంటుండే గానీ, ఎనకటి కాలంలో అసలు నొప్పులనే మాట ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ పనులు ప్రొద్దున లేచి చేస్తారు. మళ్ళీ ఒక పని గాదు. అన్ని పనులు పొలాల పనులు, పత్తేరడము, కలువకు పోవడం ఇటువంటి పనులన్నీ వాళ్ళయి వాళ్ళు సెల్ఫ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అంత శక్తొచ్చింది. ఇప్పుడు మనమేంటి, మనకి అన్ని పనులు జేయడానికి ఒక ఖచ్చితంగా వర్కర్స్ ఉంటారు. ఇల్లు ఊడవడానికి ఒకరని, బోళ్ళు తోమడానికి ఒకరని, లేదనంటే మనం జేసేటేంటి చిన్న చిన్న ఇండ్లు ఎక్కువ సేపు మనం అంతసేపు పైపులు బట్టి కల్లాపి జల్లడం ఎవ్వరు లేదు. పైపులు బట్టి గచ్చు కడగడము, ఏదో చగ్గుస్తోని ముగ్గు ఇంత చిన్న ముగ్గేసేయడము, ఇంట్లో కచ్చి టకటక పనులు జేసుకోవడం, మళ్ళా ఏదో కూర్చోవడం. అంత పని వాళ్ళంత పని మనం జేయలేము. సో, మనకి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే, మనకి ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయడం, లేదంటే ఒకే దగ్గర నిలబడి వర్క్ చేయడం. ఒకే దగ్గర కూర్చుని వర్క్ చేయడం వల్ల మనకి మోకాళ్ళకి ఎక్సర్‌సైజ్ అనేది జరగక కూర్చోవడం అంటే ఏంటి మోకాళ్ళు మడుచుకొని కూర్చుంటారు. సో, మోకాళ్ళకి ఎక్సర్‌సైజ్ జరగక, రక్త ప్రసరణ జరగక అట్లా మోకాళ్ళ నొప్పులొస్తాయి. నిలబడి ఉండి వర్క్ చేయడం ఏంటంటే, మన బరువు మొత్తం మోకాళ్ళ మీద పడుతుంది గాబట్టి మోకాళ్ళ నొప్పులొస్తుంది. ఇంకొకటి ఇప్పుడు తీసుకునే ఫుడ్ కాల్షియం లేకపోవడము, విటమిన్ డి3 లేకపోవడము, అట్లాంటివి. కొందరికి ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం ఉంటుంది. వాళ్ళకి కూడా నొప్పులొస్తాయి మోకాళ్ళ నొప్పులు. ఇది మోకాళ్ళ నొప్పుల గురించి. అయితే దీన్ని ఎలా నిర్మూలించుకోవాలి? అంటే ఎలా తగ్గించుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవాలి. కాల్షియం ఉన్న ఫుడ్ ఏంటిది? పాలు, పెరుగు, గుడ్డు. గుడ్డు అంటే వైట్, యెల్లో 2 తీసుకోవడం. ప్లస్ ఆహ్, ఫిషెస్‌లో అంతా కూడా మంచి ప్రోటీన్, కాల్షియం ఉంటుంది. అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు విటమిన్ డి3 ఎట్లా రావాలి? రోజు ఎర్లీ మార్నింగ్ అంటే మనకి ప్రొద్దున ప్రొద్దున ఎండొస్తుంది చూడండి. ఆ ఎండలో 15-20 నిమిషాలు వాకింగ్ చేయడం. ఉండడం మొత్తానికైతే ఎండ అనేది మన శరీరానికి తాకాలి. ఫోకస్ కావాలి. అట్లా ఒక 20 నిమిషాలు ఉండడం వల్ల గూడా మన బాడీకి విటమిన్ డి3 వస్తుంది. సో, ఇంకొకటేంటంటే ఎక్సర్‌సైజులు. ఎక్సర్‌సైజులు. మోకాళ్ళకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజు ఒక అరగంట వాకింగ్ చేయాలి. ప్రొద్దున, రాత్రి ఒక అరగంట ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. అయితే లావున్న వాళ్ళు ఇంతకుముందుకు ఏమని చెప్పాను? లావున్న వాళ్ళు నిలబడడం వల్ల మోకాళ్ళ మీద వెయిట్ పడుతుందని చెప్పేసి చెప్పాను కదండీ! వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి ఉంటుంది. ప్లస్ మోకాళ్ళకు కూడా వ్యాయామం జరుగుతుంది. ఆ! ఇంకొకటి మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్‌సైజులు కూడా చేయాలి. మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్‌సైజులేంటంటే, మీరు ఒక బల్ల మీదనన్నా లేకపోతే కుర్చీ, ఆరాం కుర్చీ గాకుండా స్ట్రెయిట్ కుర్చీలుంటాయి జూడండి. స్ట్రెయిట్ కుర్చీలో కూర్చుండి, ఒక టవల్, బూట్ టవల్ లాంటిది కొంచెం పెద్ద ఒక మీటర్ అంతా ఉన్న టవల్‌ని ఫోల్డ్ జేయాలి చిన్నగా. కర్చీఫ్ సైజ్ ఇంత సైజు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మోకాలికి మధ్యలో మోకాలు కింద పెట్టుకొని, కాలిని పైకి, కిందికి, పైకి, కిందికి ఇట్లా నెమ్మదిగా ఎక్సర్‌సైజ్ చేయాలి.
ఇది మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇంకొకటి మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ అంటే స్ట్రెయిట్‌గా పడుకొని కాలిని పైకి స్ట్రెయిట్‌గా పైకి ఎత్తడం, పైకి కిందికి దించడం, పైకి ఎత్తడం, కిందికి దించడం. ఇట్లా. అది ఇప్పుడు కుర్చీలో కూర్చుని ఒక 15 టైమ్స్, ఇది పడుకొని చేసేది ఒక 15 టైమ్స్. ప్లస్ గోడ కుర్చీ ఏసి గూడా ఒక 1 మినిట్ గోడ కుర్చీ ఏసి కూర్చోండి. అలా చేయడం వల్ల ఇప్పుడు కుర్చీలో కూర్చునేమో మోకాలికి ఎక్సర్‌సైజ్. పడుకొని చేసిందేమో ఈ తొడల భాగం దానికి సంబంధించిన ఎక్సర్‌సైజ్. పడుకొని చేసింది. కాలు నుంచి తొడ దాకా దాని ప్రభావం ఉంటుంది. ప్లస్ గోడ కుర్చీ వేయడం గూడా మనకి కాళ్ళలో బలాన్ని తీసుకొస్తుంది. గోడ కుర్చీ కూడా వేయొచ్చు. అయితే ఇంకొకటేంటంటే అయితే ఈ ఎక్సర్‌సైజ్ ఇట్లాంటివి వాకింగ్ కానీ, ఎక్సర్‌సైజ్ కానీ ఎవరు చేయకూడదు అనంటే, మోకాళ్ళ నొప్పి విపరీతంగా ఉన్నవాళ్ళు, మోకాళ్ళ దగ్గర వాపు ఉన్నవాళ్ళు, ఎర్రగా అయిన వాళ్ళు, ఆ మోకాలు చుట్టూ ఇప్పుడు మనకు ఫీవరొస్తే మన చర్మం ఎట్లా కాలుతుందో, మోకాలు చుట్టూ కూడా వేడి అవుతుంది కొందరికి సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి. అటువంటి వాళ్ళు వాకింగ్ కానీ, ఎక్సర్‌సైజ్ కానీ చెయ్యకుండా హాస్పిటల్‌కెళ్ళి ఎక్స్‌రే తీయించుకోవడం, మెడిసిన్ వాడడం. అప్పుడు తగ్గిన తర్వాత ఈ ఎక్సర్‌సైజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే మనకి ఈ ఎక్సర్‌సైజులు ఇవి చేసుకుంటూనే ఐస్ పెట్టి కాపుకోవాలి. మోకాలి చుట్టూ ఐస్ పెట్టి కాపుకుంటే మనం చేసిన ఎక్సర్‌సైజ్ గాని అట్లాంటివి మన మోకాలు కొంచెం ప్రెషర్ ఉంటుంది గదండీ! స్టార్టింగ్ మళ్ళీ పెయిన్ ఉంటుంది. అట్లా ఇబ్బంది పడతారు గాబట్టి అట్లాంటి ఇబ్బంది తగ్గడానికి ఐస్ పెట్టి కాపుకోవాలి. రోజు పొద్దున, సాయంత్రం గాని, మధ్యాహ్నం వీలైనప్పుడల్లా ఐస్ పెట్టి కాపుకుంటే మనం చేసిన ఎక్సర్‌సైజ్ వల్ల మోకాలు కొంచెం నొప్పి అట్లా ఉంటుంది కదండీ! అది తగ్గిపోతుంది. వాపు గూడా తగ్గుతుంది. ఐస్ పెట్టి కాపుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పినట్టుగా మంచి ప్రోటీన్ ఫుడ్డు, కాల్షియం ఫుడ్డు ఇట్లాంటివి తీసుకుంటూ ఎక్సర్‌సైజులు, వాకింగ్ ఇట్లాంటివి చేస్తే కొంచెమన్నా ఇప్పుడు ఎట్లాగో యంగర్స్‌లోనే ఇంత తొందరగా బొక్కలు అరగవు. 30 ఏళ్లలో బొక్కలనేటివి అరగడం అనేది చాలా తక్కువ మందికి అరుగుతుంది. చాలా మందికి ఎట్లా అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే మోకాలు నొప్పులు ఎక్కువొస్తాయి. కూర్చుని వర్క్ చేయడం, నిలబడి వర్క్ చేయడం అట్లాంటి మన లైఫ్ స్టైల్ వల్లనే మోకాలు నొప్పులు ఎక్కువొస్తున్నాయి కాబట్టి, ఇటువంటి ఫుడ్ కానీ, ఎక్సర్‌సైజ్ గానీ ఇవి చేసుకుంటే ఖచ్చితంగా కొంచెమన్నా తగ్గుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థాంక్ యూ సో మచ్ అండి.